కేసీఆర్ తో మంచి రోజులు ముంచే రోజులు వస్తాయి అంటూ కేసీఆర్ కి మంచి రోజులు కాదు ముంచే రోజులు వస్తాయి అంటూ మాట్లాడుతున్నారు. 100% రేవంత్ రెడ్డి కొన్ని విషయాల్లో నేను కూడా కొన్ని ఏకీభవిస్తాను. ఎందుకంటే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఎంత పెద్ద సంక్షోభంలో ఉందో ఒకసారి మనం గమనించాలి. బీఆర్ఎస్ పార్టీ ఈరోజు కేసీఆర్ ఫామ్ హౌస్లో ఉన్నాడు, ఆయన బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడు కేసీఆర్ కింద ఎవరుంటారు? కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా ఇటు మొన్నటి వరకు కవిత ఉండే, కవిత ఆల్రెడీ బ్యాక్ వెళ్ళిపోయింది. దాని వెనకాల చాలా రకాల కోణాలు ఉన్నాయి అనేది వాస్తవం. సో ఇప్పుడు ఏం చేస్తుంది? కేసీఆర్ తర్వాత కేటీఆర్ వారసుడా, హరీష్ రావు వారసుడా, ఈ ఇద్దరి మధ్యలో ఆధిపత్య ధోరణి చాలా బలంగా కనబడుతోంది. ఇవి ఒకసారి చాలా గమనించినట్లయితే పోటాను పోటీగా కేటీఆర్ అదేవిధంగా హరీష్ వారి యొక్క ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ముందు కదులుతున్న విషయం చాలా స్పష్టంగా మనకైతే అర్థమవుతా ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంది? బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఆల్రెడీ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాడు, అంటే ఆయన రాజకీయాలకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. సో పార్టీ ఇద్దరి మధ్యలో ఉంది, హరీష్ కా కేటీఆర్ వైపా అనేది క్యాడర్ కూడా డివైడ్ అయిపోయింది. ఎప్పటికైనా కానీ ఈరోజు వీళ్ళిద్దరి మధ్యలో ఆధిపత్యం చాలా బలంగా ఉంటుంది. నేను గతంలో కూడా చెప్పిన, కవిత 100% పార్టీలో సంక్షోభం దిశగా పోతా ఉంది. కవిత 100% ఆమె కూడా ఏదో ఒక మంట రాసే ప్రయత్నం చేస్తారు. బయటికి అంతా కూడా వీళ్ళు కలిసినప్పుడేమో కెమెరాల ముందేమో చాలా మంచిగా వీళ్ళందరూ ఒకటే అనే విధంగా కనబడుతూ ఉంటుంది. కానీ కెమెరా వెనుక, తెర వెనుక వీళ్ళ మధ్య కొట్లాటలు ఎవరికి తెలియవు. సో అది బలంగా ఆ రోజు చెప్తే కవిత పోదు అని నన్ను చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు నన్ను చాలా రకాలు విమర్శించారు. కానీ ఈరోజు మమ్మల్ని విమర్శించరు, ఓకే. ఇప్పుడు కవిత బయటికి పోయిన తర్వాత కవితను ఎంత నీచంగా ట్రోల్ చేస్తున్నారు అంటే చాలా దారుణంగా వ్యక్తిత్వ హననం చేసే విధంగా వ్యక్తిగతంగా ఆమెను తిడుతూ ఈరోజు సొంత కుటుంబ సభ్యులే ఆమె మీద ప్రచారం చేయించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఒక చీలిక ఏర్పడ్డది. సో ఇప్పుడు ప్రధానమైన చీలిక ఏంది? కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు. వీళ్ళిద్దరూ 100% రాసి పెట్టుకోండి, ఎక్కువ సమయం లేదు. వీళ్ళిద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీ ముంచేటువంటి ప్రయత్నంలో ఉన్నారు. సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి ఒక సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంటుంది. ఒక 15% 20% అవునన్నా కాదన్నా తెలంగాణ ఉద్యమం ద్వారా కావచ్చు, లేకపోతే వీళ్ళ 25 సంవత్సరాల ప్రస్థానం కావచ్చు, ఒక 15% ఓటు బ్యాంకు మినిమంలో ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు. మినిమంలో 15% ఓటు బ్యాంకు బీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది. అది ఎవరి నాయకత్వం అయినా సరే. ఇప్పుడు మీరు కర్ణాటకలో కుమారస్వామి చూసినట్లయితే, జేడీయూ పార్టీ సంబంధించిన విషయం చూసినట్లయితే, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, వాళ్ళ డాడీ దేవేగౌడ ప్రధానమంత్రిగా ఉన్నప్పటికీ కూడా ఈరోజు పార్టీ చీలిపోయి ఆఖరికి ఏంది? కుమారస్వామి చేతుల్లో పార్టీ ఉన్నది. పార్టీకి ఏంది? ఒక సపరేట్ ఓటు బ్యాంకు. ఎప్పుడైనా కానీ ఒక 20 మందో 30 మందో 40 మందో గెలిచేటువంటి పరిస్థితి ఉంది. అంతే తప్ప రాష్ట్రాన్ని సాధించే పరిస్థితి లేదు. అయితే ఎందుకున్నది? పార్టీ వాళ్ళ చేతిలో ఉంది. పార్టీకి ఒక సాంప్రదాయ ఓటు బ్యాంక్ ఉంది కాబట్టి కుమారస్వామి నిలబడి పోతా ఉన్నాడు, రకరకాల అవకాశాలు వస్తూ ఉన్నాయి. సో అందుకే ఆయన చేతిలో పార్టీ ఉంది. సో ఇప్పుడు విషయం ఏంది? అదే ఓటు బ్యాంకు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఓటు బ్యాంక్ ఏదో కేటీఆర్ సొంతం చేసుకోబోతుండా, హరీష్ రావు సొంతం చేసుకోబోతుండా, వీళ్ళిద్దరు కలిసి ఉండే ప్రసక్తి లేదు. సో 100% ఇప్పుడు కేటీఆర్ ఏం చేయబోతున్నాడు? పార్టీ మొత్తం కూడా తన గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పి ప్రయత్నంలో ఉన్నాడు. ఎందుకున్నాడు? పార్టీని తన గుప్పిట్లో ఉంటే బీఆర్ఎస్ పార్టీకి సాంప్రదాయ ఓటు బ్యాంకు 15% ఉంటుంది. తర్వాత నా పర్ఫార్మెన్స్ చూపిస్తే అధికారులు కూడా రావచ్చు అనేది ఆయన ప్రయత్నం. సో ఇప్పుడు హరీష్ రావు ప్రయత్నం కూడా అదే. నేను 15% 10 నుంచి 20% ఓటు బ్యాంక్ ఉంది కదా, ఇంకొంచెం పెంచుకుంటే నేను కూడా సీఎం కావచ్చు కదా అని పార్టీని టేక్ ఓవర్ చేయడానికి వీళ్ళిద్దరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకవేళ వీళ్ళిద్దరు ఇట్లా ఒకరు బయటికి పోయే అవకాశం ఉంటుంది. అది హరీష్ రావు పోతాడా లేకపోతే కేటీఆర్ పోతాడా, ఇదంతా సెకండ్, అది భవిష్యత్తు నిర్ణయం జరుగుతుంది. కానీ ఎవరైతే బయటకు పోతారో వాళ్ళు ఖచ్చితంగా రాజకీయంగా ఐదన పెద్ద ఎత్తున మూమెంట్ తోటి అధికారులు రావడానికి అవకాశం ఉంటుంది, లేదంటే కంప్లీట్గా కొలాప్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎట్టి పరిస్థితులను సర్వైవ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అనేది పక్కన పెడితే, వస్తే అధికారం లేకపోతే కంప్లీట్గా కొలాప్స్ రాజకీయంగా. ఇదే జరుగుతుంది వీళ్ళిద్దరు ఇట్లా. సో రేపటి రోజున భవిష్యత్తులో వీళ్ళిద్దరు గల్లాలు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి భవిష్యత్తులో ఉండబోతుంది. ఎందుకంటే కవిత ఆల్రెడీ వచ్చేసింది. ఆమె ఆల్రెడీ బీఆర్ఎస్ మీద ఏ విధంగా అస్త్రాలు సంధించాలో రోజుకొక అస్త్రాన్ని సంధిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఇరకాటంలో పెడుతున్నటువంటి విషయం గమనిస్తూ ఉన్నాం. సో భవిష్యత్తులో కూడా ఇవే పరిణామాలు కేటీఆర్ హరీష్ రావు విషయంలో కూడా జరిగేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. ఇది బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్న విషయం కూడా అదే. రేవంత్ రెడ్డి డైరెక్షన్లో కొన్ని జరుగుతూ ఉన్నాయి. పార్టీ ఏ విధంగా విచ్ఛిన్నం కావాలి ఏంటనేది కొన్ని విషయాల్లో జరుగుతూ ఉన్నది. సో దానికి సంబంధించిన విషయమే కనబడతా ఉంది. ఎందుకంటే కేసీఆర్ కూడా, రేవంత్ రెడ్డి ఒకసారి గమనించాలి, కేసీఆర్ కూడా ఏం చేసిండు? కాంగ్రెస్ పార్టీని బలహీనపరిచే విధంగా, అంటే కాంగ్రెస్ పార్టీని బలహీనపరచడం ద్వారా తను బలవంతుడు అని చెప్పేసి క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేసి ఆఖరికి
ప్రజలు తేరుకొని కేసీఆర్నే ఫామ్ హౌస్ పంపినటువంటి విషయం గమనించాలి. ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా చేయాల్సింది ఏంది, కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకోవాలి. కానీ బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచడం ద్వారా ఈరోజు రేవంత్ రెడ్డి బలవంతుడు అనే విధంగా ఆయన యొక్క ధోరణి కనబడతా ఉంది. ఖచ్చితంగా భవిష్యత్ పరిణామాలు తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా దీన్ని అంతలా గమనిస్తూ ఉన్నారు. సో ఎప్పుడైనా కానీ ఇది తెలంగాణ గడ్డ చాలా చైతన్యవంతమైన గడ్డ. ఈ ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పిన గడ్డ. ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటాలున్నాయి, తెలంగాణ ఉద్యమాలున్నాయి, కమ్యూనిస్టు పోరాటాలున్నాయి, వందే మాతరం పోరాటాలున్నాయి, అన్ని రకాల పోరాటాలు కలిగినటువంటి చైతన్యవంతమైనటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతం పట్ల ఎంత ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఈరోజు ప్రభుత్వ నడపలో రాజకీయాలు చేయాలో అవన్నీ కూడా మర్చిపోయి ఈరోజు వీళ్ళు కేసీఆర్ ఒక రకమైనటువంటి ప్రయత్నం చేసిండు, ఆ ఫామ్ హౌస్లో ఉన్నాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే ప్రయత్నం చేస్తున్నాడు. రేపు ఆయన కూడా కంపల్సరీ కొండారెడ్డి పల్లె ఇంటికి సాగనంపేటువంటి ప్రయత్నం తెలంగాణ ప్రజలు చేసే విధంగా చేసుకోవద్దు. మీకు బలం ఉంటే మీ బలం ఏందో నిరూపించండి. కానీ ఎదుటి వాడిని బలహీనపరిచి తాము బలవంతులం అనేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది ఖచ్చితంగా మంచి పద్ధతి కాదు. ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు గమనిస్తే కనుక మీకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవు అనే విషయంలో గుర్తుపెట్టుకోవాలి.